హాయ్ ఫ్రెండ్స్, టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది తెలిసే ఉంటుంది, లేటెస్ట్గా మనకు ఆండ్రాయిడ్ వర్షన్ పి రాబోతుంది. ఇది మనకు ముందుగా గూగుల్ మొబైల్స్కి సంబంధించి నెక్సస్ మొబైల్స్లో లేదా ఇంకా ఏవైతే హై ఎండ్ డివైసెస్ ఉన్నాయో అంటే శాంసంగ్ నోట్ 8 కావచ్చు, S9, S9 ప్లస్, ఈ విధంగా ఏవైతే హై ఎండ్ డివైసెస్ ఉన్నాయో వాటన్నిటికీ వస్తుంది. దాని తర్వాత మిగతా మొబైల్స్కి కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ పి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ యొక్క ఆండ్రాయిడ్ పిలో చాలా రకాల కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. సో ఇందులో మనకు ముఖ్యంగా ఒక ఫీచర్ పేరు అయితే మార్కప్ అనే పేరు మనకు ఎక్కువగా ఈ మధ్య వినబడుతుంది. ఈ యొక్క మార్కప్ అనే ఫీచర్ని మనకు కేవలం ఆండ్రాయిడ్ వాళ్ళే కాకుండా ఇంకొక డెవలపర్స్ కూడా వీళ్ళు దీన్ని తయారు చేశారనమాట. వాళ్ళ పేరే XDA డెవలపర్స్. చాలామంది వీళ్ళ పేరు వినే ఉంటారు. మనకు వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలపర్స్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు ఎక్కువగా కస్టమ్ రోమ్స్ తయారు చేస్తుంటారు, యాప్స్ లేదా ఇంకా చాలా రకాల సాఫ్ట్వేర్స్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. వాటి మీద వీళ్ళు చాలా రీసెర్చెస్ అనేది చేస్తుంటారు. సో వీళ్ళు మనకు ఏదైతే ఆండ్రాయిడ్ పిలో రాబోతున్న ఒకనొక ఫీచర్ మార్కప్ అయితే ఉందో దాన్ని వీళ్ళు ఆల్రెడీ డెవలప్ చేశారు. అండ్ వీళ్ళు మనకు లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫీచర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకుంటే ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డన్ అని చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇంకా మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లోకి వెళ్ళిపోండి. ఎక్కడ కూడా మీకు ఈ యొక్క యాప్ అనేది కనిపించదు అనమాట. సో మీరు ఎక్కడ వెతికినా కూడా కనిపించదు. మరి కనిపించినప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ముందుగా దీనికోసం మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ ఫొటోస్ని అప్డేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క సింబల్ ఉంది కదా, దీన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు చాలా ఫొటోస్ ఉంటాయి కదా. ఈ యొక్క ఫొటోస్లో మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఫస్ట్లోనే షేర్ సింబల్ ఉంది కదా, దీన్ని మనం ఓకే చేద్దాం. సో కాస్త కిందికి వస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి షేర్ చేయడానికి. ఇందులో ఇక్కడ చూడండి, మార్కప్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూపిస్తుంది ఈ యొక్క మార్కప్ అనే ఫీచర్ అనమాట. ఇందులో మనకు చూసుకుంటే క్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇమేజ్ని. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ పెన్ని మనం టచ్ చేస్తే ఇక్కడ మనకు టోటల్గా ఒక 7 కలర్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ పైన అయితే మనం టచ్ చేస్తామో ఆ కలర్ని మనము ఈ యొక్క పెన్స్ ద్వారా మనం ఇక్కడ డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి. సో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఇక్కడ డ్రా చేయొచ్చు. సో మనం దీన్ని రిడో చేయొచ్చు, అండో చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఇంకోటి బ్రాడ్ స్కెచ్ ఉంది. ఈ యొక్క స్కెచ్తో కూడా మనం దీన్ని మార్కప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టోటల్గా మనకు నచ్చిన విధంగా మనం మార్కప్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయడానికి ఇక్కడ పైన చూడండి రైట్ టిక్ ఉంది కదా, ఈ యొక్క రైట్ టిక్ పైన మీరు టిక్ ఇచ్చి ఇంకోసారి మీరు ఓకే చేయండి. సో ఇది మనకు డైరెక్ట్గా గ్యాలరీలో పిక్చర్లో మనకు ఇది సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, వన్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం మీరు సేవ్ చేసిన ఫోటో అయితే మీకు గ్యాలరీలో చూపించదు. సో అట్ ద సేమ్ టైం మీరు సెకండ్ టైం కూడా ఇంకోసారి ట్రై చేయండి. సెకండ్ టైం కూడా మీకు అది సేవ్ అవ్వకుంటే థర్డ్ టైం మీకు ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మీకు కంటిన్యూస్గా ఈ యొక్క ఇమేజెస్ అయితే మీకు చూపించడం మొదలు పెడతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు రీసెంట్లోకి వెళ్తే లేదా పిక్చర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఈ విధంగా ఇమేజ్ అయితే మీకు సేవ్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు ఇది చూడడానికి పెద్ద ఫీచర్గా అయితే ఏం అనిపించట్లేదు, ఏంటిది అనేసి. సో ఫ్రెండ్స్, వీళ్ళు మనకు ఇది ఏ పర్పస్తో అయితే వీళ్ళు మనకు ప్రజెంట్ చేస్తున్నారో ఇంకా మనకు ఆండ్రాయిడ్ పి వచ్చేంత వరకు తెలియాల్సి ఉంది. బట్ ఏదైనా కూడా అందరికంటే ముందుగా అప్డేట్లో మీరు ఉండాలనేదే నా కోరిక. కాబట్టి మీకు ఆండ్రాయిడ్ వర్షన్ పిలో రాబోతున్న ఫస్ట్ ఫీచర్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్సివా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.